బైబిల్లో వాగ్దానం అంతా మీరు నమ్ముతారా? బలంగా నమ్మండి. సింహపు పిల్లలైన ఆకలి దప్పులతో చనిపోతాయేమో కానీ నా పిల్లలకు, యెహోవా నమ్ముకున్న నా పిల్లలైన వారికి ఆకలి దప్పులున్నా చనిపోరు. ఆకలి వాళ్ళు ఆయన ఆకలితో చనిపోయిన రికార్డ్స్ బైబిల్లో లేవండి. మీరు చదవండి. కావాలి ఆలస్యం అవ్వచ్చు, అన్నం దొరకడం ఆలస్యం అవ్వచ్చు, గుప్పడి మెతుకులు దొరకడం, కానీ పక్కా నీకు భోజనం పెట్టే దేవుడు గుర్తుపెట్టుకో. సింహాలైన ఆకలితో చచ్చిపోతే డొక్కలిండిపోయి, కానీ నా పిల్లల్ని సింహపు పిల్లల కన్నా గొప్ప పిల్లలు నా పిల్లలు అన్నాడు. ఏలియా పలానా దగ్గరికి వెళ్ళు, ఒక చిన్న పిల్లకాల వస్తుంటుంది, ఆ మెయిన్ లైన్ ఏదైతే ఉందో దాని నుంచి వాగు, అక్కడికి వెళ్ళు, నీకు ఉదయం సాయంకాలం వేళ క్యారేజీ పంపిస్తానన్నాడు. క్యారేజీ ఎవరు తింటారండి కరువు టైంలో? మనుషులు గుర్తుపెట్టుకోండి, సమస్యలు వచ్చినప్పుడు ఎంత నిజాయితీ అయినా వదిలేస్తారు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తు అనుభవాల్లో ఏలియా మనకు కనబడుతున్నాడు. చూడండి, ఆ శ్రమల కాలంలో తండ్రి అయిన దేవుని మీద అనుకున్న గొప్ప ప్రవక్త ఏలియా వెళ్ళాడు. వాగు నీరు వస్తుంది, తిన్నాడు, కాకోలం చేత పంపిస్తున్నాడు దేవుడు. కాకోలం చేత మనుషులతో ఎందుకు పంపించడంటే, మనుషులు అయితే కరువు టైంలో తినేసి ఎరా తినేసావేంద్రా అని ఏలి అడిగితే ఒక నైస్ ఆన్సర్ చెప్తాడు, పెదరాయుడు తీర్పులు, ఆకలేసిందయ్యా అంట. తప్పు లేదు రా, తప్పు లేదు ప్రభు. ఇంకేమంటామండి? ఆకలేసి తినే అంటే ఏమన్నా అంటామండి? అలాంటి సాకులు చెప్తాం మనం. అందుకే ఏలియాకి దేవుడు ఎవరితో పంపాడంటే కాకోలంతో పంపాడు. అలా ఫ్లైట్లో తెచ్చి అలాగ అయ్యగారికి ఇచ్చేసి చక్కగా ఇచ్చేసి, ఆ రొట్టె మాంసం మరి సరిగ్గా దొరికే టైంకి మరి ఎక్కడ తెచ్చేయడ్డు తెచ్చేసి ఇచ్చేసేవారు. చక్కగా తినేసాడు. నెక్స్ట్ దేవుడు పిలిచాడు, ఏలియా నీకు విషయం చెప్తున్నాను, షెల్టర్ మార్చేస్తున్నాను. నది ఎండిపోయింది, పరిస్థితులు మారిపోయాయి, షెల్టర్ మారుస్తున్నాను. ఇప్పుడు నీకు షెల్టర్ నేను ఎక్కడికి పంపిస్తున్నానంటే, ఖాళీ చేతులు ఉన్న ఇంటికి, ఖాళీ కిచెన్ ఉన్న ఇంటికి, ఖాళీ కొడుకులున్న ఇంటికి, దిక్కుమాలిన ఇంటికి, ఎదవరాల ఇంటికి వెళ్తావా? మారు మాట మాట్లాడకుండా వెళ్తానన్న. మనమైతే ఏమన్నా తెలుసా, ప్రభు కక్క ముక్క రొట్టె ఎట్టి సడన్గా, పైగా పేదవాళ్ళ ఇంటికి ఎదవరాల ఇంటికి వెళ్ళమంటున్నావేంటి ప్రభు? ఎంత ఫీల్ అయిపోతామండి. కొంతమంది ఉన్నారులేండి, అందరు కాదు, నేను అందరిని అంటలేదు, అర్థం చేసుకోండి. కొంతమంది ఉన్నారు, ఈ మధ్య తగ్గారు, కొంచెం సిగ్గేసి. అప్పటి కాలంలో ఏమన్నవారు తెలుసా, ఏ అమ్మ కోడికూర వండాలని తెలదా నీకు అయ్యగారు వచ్చినప్పుడు? అయ్యగారు వస్తే కోడి మాయమైపోవాలి, ఎక్కడ పెట్టి గుడ్లు పెట్టేదాన్ని మాయం చేసేవారండి, పెరిగేదాన్ని మాయం చేసేవారండి. ఏలి ఎలాంటోడో చూడండి, పెడితే మాంసం తింటాడు, పెడితే గంజి తాగుతాడు, ఎక్కడ ఎలా ఉంటే అక్కడ అలా తగ్గిపోతాడు. ఆయన గొంతమ్మ కోరికలు కోరే సేవకుడు కాదు. ఈ మధ్య సిగ్గుమాలిన సేవకులు, నేను అందరిని అంటలేదు, కొందరిని సేవకులు అంటే నాకు గౌరవం. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, పేదల్ని ఎక్కిరించేలా 5 స్టార్ హోటల్లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెడతారు. అంటే మీరు అంత రిచ్ ఫుడ్ తింటున్నారు, మేము తినలేమన్నా? దేనికి సంకేతం అది? 5 స్టార్ హోటల్ ముందు నిలబడి ఫోటోలు తీసుకోవడం, ఫ్యామిలీ ఫోటోలు తీసుకోవడం, ఫ్లైట్ ఎక్కే ముందు, ఫ్లైట్ దిగే ముందు, ఇవన్నీ దేనికి సంకేతం? ఏలియా చూడండి, చి అంటాడు దేవుడు. దేవుడు ఏది తాగమంటే, ఎదవరాలు ఇంటికి వెళ్ళమంటే వెళతాడు, ఆహాబు ఇంటికి వెళ్ళమంటే వెళతాడు, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు. నమ్మకమైన సేవకుడు నమ్మకంగా సేవ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళాడు, మాట్లాడుతుండగా ఒక ఆవిడ కనిపించింది. ఆవిడ అన్నది, మీకు తెలుసు ఈ సందర్భం, సీదోను పట్టణ సంబంధి అయిన సారెపతను ఊరికి పోయినప్పుడు అక్కడ ఒక ఆవిడ ఉంది. ఆవిడ నిన్ను పోషించుటకే ఒక విధవరాండ్లే భయంకరమైన కరువులో ఇప్పుడు సర్వీస్ చేయడానికి దేవుడిని ఎవరిని ఏర్పరచాడట? విధవరాలు ఏం సర్వీస్ చేస్తుందండి? దేవుడి కార్యాలు అలాగుంటాయి, చేస్తుంది. వెళ్ళాడు, వచ్చాడు, మాట్లాడుతున్నాడు. అమ్మా నీకు విషయం చెప్తున్నాను, నీళ్ళు ఏమైనా ఉంటుంది, తినడానికి ఏమైనా ఉంటాయి అంటే, ఏముంది ఆవిడ పరిస్థితి గొడ్డుబారిపోయింది. ఆ పరిస్థితి మీకు తెలియాలి, కొంచెం నేపథ్యం తెలియాలి. ఏం జరిగిందంటే, దేశానికి కరువు వచ్చిందయ్యా. కరువు వచ్చినది, దేశానికి కరువు వచ్చినప్పుడు దేవుని పిల్లలైన మా ఇంటికి కూడా కరువు వచ్చింది. సూత్రం మర్చిపోకండి, కరోనా క్రైస్తవులకు వస్తుంది, బయట వాళ్ళకి వస్తుంది, కానీ క్రైస్తవులు దేవుణ్ణి చూడాలి, గుర్తుపెట్టు. ఆకలి బయట వాళ్ళకి వేస్తుంది, మనకి వేస్తుంది, కరువు అందరికీ వస్తుంది. కరువు వచ్చింది, రోగం వచ్చింది, చావు వచ్చింది, అన్ని సమస్యలు వచ్చాయి. గమనించండి, ఆ కరువు, ఒంటరితనం, విధవరాలతనం అన్నీ వచ్చినప్పుడు ఆ ఇంటికి యెహోవా సన్నిధి కూడా వచ్చింది. యెహోవా సన్నిధి ఊరకే రాదండి, గుర్తుపెట్టుకోండి. సమస్యలు సుడిగుండంలో ఉన్నప్పుడే యోబుని దర్శించింది, సమస్యలు సుడిగుండంలో ఉన్నప్పుడే లేయమ్మను పలకరించింది, సమస్యల్లో ఎడారిలో కొట్టుకుపోతున్నప్పుడే ఆగర్ని పట్టుకుంది, శారమ్మతో మాట్లాడింది, అన్నాతో మాట్లాడింది. మీరు ఏ సమస్యలైనా చూడండి, సమస్యల్లో ఉన్నప్పుడే దేవుడు నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. వినగలిగే చెవి నీకు ఉండాలి, గుర్తుపెట్టుకో.
అది వినడం నీకు రావాలి. ఏలియా దగ్గరికి ఈ తల్లి చెప్తుంది, సమస్యలని చెప్తుంది. ఈమె చెబుతున్నప్పుడు దేవుడు ఆమెకు దగ్గరికి పంపించాడు. ఇది దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అంటే ఎవరు? ఏలియాయే దేవుని సన్నిధి. ఏలియా దేవునికి ప్రతినిధి వెళ్ళాడు. ఆశ్చర్యకరమైన మాట, ఈమెను గూర్చి క్రొత్త నిబంధనలు కూడా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఎత్తాడు. ఆ దేశంలో చాలామంది విధవరాళ్ళు ఉన్నారంట, కానీ దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదట, ఈవిడ దగ్గరికి వెళ్ళాడట. ఎందుకు ఈవిడ దగ్గరికి వెళ్ళాడు? చాలామంది విధవరాళ్ళు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, కరువు ఉన్నవారు ఉన్నారు, అందరూ ఉన్నా ఎవరింటికి వెళ్ళాడు దేవుడు? ఈవిడింటికి ఎందుకు వెళ్ళాడంటే, నిజాయితీగా కష్టాల్లో శ్రమల్లో కూడా ఉంటుంది గనకే దేవుడు.